సో ముందు క్లాస్లో మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం డైరెక్టెడ్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో ఫస్ట్ టైప్ డైరెక్టెడ్ గ్రాఫ్. సో నెక్స్ట్ ఫస్ట్ వన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ సెకండ్ వన్ డైరెక్టెడ్ గ్రాఫ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా చేయాలో చూద్దాం. సో డైరెక్టెడ్ గ్రాఫ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. BCDE. సో ఇలా నేను గ్రాఫ్ తీసుకుని దీనికి ఎడ్జెస్ అనేవి డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఏ నుంచి Bకి ఒక డైరెక్షన్, అండ్ ఏ నుంచి Cకి ఒక డైరెక్షన్, అండ్ C నుంచి Dకి ఒక డైరెక్షన్ పాస్ అవుతుంది. సో C నుంచి Dకి, అండ్ ఇక్కడ D నుంచి Aకి ఒక డైరెక్షన్ పాస్ అవుతుంది, ఒక ఎడ్జ్. సో ఇక్కడ D నుంచి D వెర్టిసెస్ నుంచి ఈ వెర్టిసెస్ వరకు ఒక ఎడ్జ్ అనేది డైరెక్షన్లో పాస్ అవుతుంది, అండ్ B to E వరకు ఒక ఎడ్జ్ అనేది పాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్గా కూడా మనకి ఒక ఎడ్జ్ అనేది పాస్ అవుతుంది. సో D వెర్టిసెస్కి సెల్ఫ్ ఎడ్జ్ పాస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం మ్యాట్రిసెస్ ఫామ్లో. సో మనం కాలమ్స్ అండ్ రోస్ తీసుకోవాలి. ఫస్ట్ మనకి ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, ABCDE. సో అవి వెర్టిసెస్ అని ఇక్కడ రో టైప్లో తీసుకున్నాం, అండ్ కాలంలో కూడా తీసుకోవాలి ABCDE. సో ఇప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. సో మనకి ఏ నుంచి, సో ఇక్కడ ఏముంది A to A. సో ఈ A to A సెల్ఫ్ ఎడ్జ్ ఏమైనా పాస్ అయిందా, పాస్ అవ్వలేదు. సో ఇక్కడ మనం 0 వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ A to B. సో మనకి డైరెక్షన్ పాస్ అయింది A నుంచి Bకి. సో A నుంచి Bకి మనకి ఎడ్జ్ అనేది పాస్ అయింది కాబట్టి సో అక్కడ 1 అని చెప్పేసి తీసుకుంటాం. సో నెక్స్ట్ A నుంచి Cకి. సో మనకి A నుంచి Cకి ఎడ్జ్ పాస్ అయింది. సో పాస్ అయింది కదా, సో 1 అని చెప్పేసి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ A to D. సో A to D చెక్ చేసుకుందాం. సో A to D పాస్ అవ్వలేదు. ఇక్కడ D నుంచి Aకి ఉంది కానీ A నుంచి Dకి లేదు కదా. సో యారో అనేది D నుంచి Aకి మాత్రమే ఉంది. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ AE ఉంది. సో AE చూద్దాం. సో A నుంచి Eకి మనకి డైరెక్ట్గా ఏమైనా ఎడ్జ్ పాస్ అయిందా, పాస్ అవ్వలేదు. సో 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ B to A. సో B to Aకి ఏమైనా ఎడ్జ్ పాస్ అయిందా, అవ్వలేదు. సో ఇది A నుంచి Bకి మాత్రమే ఉంది. సో B నుంచి Aకి లేదు కాబట్టి 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ B to B. సో ఇక్కడ B to B వచ్చింది కదా. సో సెల్ఫ్ ఎడ్జ్ అనేది పాస్ అవ్వలేదు కాబట్టి 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ B to C. సో B to Cకి ఏమన్నా ఎడ్జ్ పాస్ అయిందో చూద్దాం. సో ఇక్కడ B నుంచి Cకి ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ B నుంచి, సో ఇక్కడ B నుంచి మనకి ఇక్కడ B నుంచి Cకి కూడా నెక్స్ట్ B to D. సో B to D ఏమైనా ఎడ్జ్ పాస్ అయిందా. సో ఇక్కడ మనం యారో ఇటు సైడ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మర్చిపోయాను ఇందాక పెట్టడం. సో B నుంచి Dకి మనకి ఒక ఎడ్జ్ పాస్ అవుతుంది కాబట్టి 1. అండ్ నెక్స్ట్ B to E. సో నెక్స్ట్ మనం B to E చెక్ చేసుకుందాం. సో B నుంచి Eకి ఎడ్జ్ ఏమైనా పాస్ అయిందా అని చెప్పేసి. సో B నుంచి Eకి మనకి డైరెక్షన్ అనేది B నుంచి Eకే కదా చూపిస్తుంది. సో ఎడ్జ్ పాస్ అయింది కాబట్టి 1 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ C to A చెక్ చేద్దాం. సో C నుంచి Aకి ఎడ్జ్ పాస్ అవ్వలేదు, ఓన్లీ A నుంచి Cకి మాత్రమే పాస్ అయింది. సో ఇక్కడ మనం 0 వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ C నుంచి Bకి చెక్ చేసుకుందాం. సో C నుంచి Bకి ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు, సో 0. నెక్స్ట్ C to C. సో సెల్ఫ్ ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి 0. అండ్ నెక్స్ట్ C నుంచి Dకి ఎడ్జ్ ఏమైనా పాస్ అయిందా, C నుంచి Dకి పాస్ అయింది. సో 1 తీసుకుంటాం. అండ్ C నుంచి Eకి ఎడ్జ్ ఏమైనా పాస్ అయిందా చెక్ చేయాలి. సో ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు C నుంచి Eకి, మధ్యలో D అనేది ఉంది కాబట్టి వెర్టిసెస్. సో ఇక్కడ 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ D నుంచి Aకి ఏమైనా ఎడ్జ్ పాస్ అయిందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ D నుంచి Aకి ఎడ్జ్ ఉంది కానీ ఉంది కదా, ఇక్కడ మనకి D నుంచి Aకి ఎడ్జ్ పాస్ అయింది.
సో డి టు ఏ ఎడ్జ్ పాస్ అయింది కాబట్టి 1 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ డి టు బి చెక్ చేసుకోవాలి. డి టు బికి ఎడ్జ్ పాస్ అవ్వలేదు, ఓన్లీ బి నుంచి డికి మాత్రమే ఎడ్జ్ పాస్ అయింది. సో ఇక్కడ 0. అండ్ నెక్స్ట్ డి నుంచి సికి చెక్ చేసుకోవాలి. సో డి టు సికి ఎడ్జ్ పాస్ అవ్వలేదు, ఓన్లీ సి నుంచి డికి మాత్రమే పాస్ అయింది. సో ఇక్కడ 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డి టు డి ఎడ్జ్ పాస్ అయిందో చెక్ చేసుకోవాలి. సో డి టు డి సెల్ఫ్గా ఎడ్జ్ పాస్ అయింది కదా, సో 1 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ డిఈ, సో డిఈకి ఎడ్జ్ పాస్ అయింది 1. అండ్ నెక్స్ట్ ఈ టు ఏ, సో ఈ నుంచి ఏకి ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి 0. అండ్ నెక్స్ట్ ఈ టు బి, సో ఈ టు బీకి ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు, ఓన్లీ బి నుంచి ఈకి మాత్రమే ఎడ్జ్ పాస్ అయింది. కానీ ఈ నుంచి బీకి పాస్ అవ్వలేదు కాబట్టి డైరెక్షన్ ఇటు సైడే చూపిస్తుంది కాబట్టి సో ఇక్కడ 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ టు సి, సో ఈ టు సి ఈ నుంచి సికి ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు, సో 0. అండ్ నెక్స్ట్ ఈ నుంచి డీకి, ఈ నుంచి డీకి ఎడ్జ్ ఏమైనా పాస్ అయిందా, పాస్ అవ్వలేదు, ఓన్లీ డి నుంచి ఈకి మాత్రమే డైరెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ టు ఈ, సో సెల్ఫ్ ఎడ్జ్ ఏమి పాస్ అవ్వలేదు కదా, అందుకు ఇక్కడ కూడా 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో థర్డ్ టైప్ వెయిటెడ్ గ్రాఫ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వెయిటెడ్ గ్రాఫ్కి. ఏ బి సి డి ఈ. సో మనం అన్డైరెక్టెడ్ గ్రాఫే గీసి అండ్ మనం దానికి కొన్ని వెయిట్స్ అనేవి ఎడ్జెస్కి ఇవ్వాలి. సో మనం ఇక్కడ డైరెక్షన్స్ ఏమైనా తీసుకున్నాం, డైరెక్షన్స్ అంటే సో ఇలా యారోస్తో రిప్రజెంట్ చేస్తాం డైరెక్షన్స్ ఇస్తే. సో ఇలా అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో మాత్రం డైరెక్షన్స్ ఏమీ రిప్రజెంట్ చేయకుండా సో వెయిటెడ్ గ్రాఫ్లో కూడా అలాగే తీసుకోండి. అండ్ వెయిటెడ్ అన్నాడు కాబట్టి సో ఎడ్జెస్కి మనం కొన్ని వాల్యూస్ ఇస్తాం. సో నేను ఇక్కడ ఈ ఎడ్జ్కి 3 అని చెప్పేసి తీసుకుంటున్నాను. అండ్ ఈ ఎడ్జ్కి 6, ఈ ఎడ్జ్కి 8, ఈ ఎడ్జ్కి 9, ఇది 5, 12. సో ఏ యొక్క మన వెయిట్స్ అనేవి నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, 5, ఏబిసిడిఈ. సో దాన్ని రోస్ అండ్ కాలమ్స్ కింద రాసుకుంటున్నాను, ఏబిసిడిఈ. సో ఇప్పుడు మనం కండిషన్స్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఏ టు ఏకి ఏమైనా ఎడ్జ్ పాస్ అయిందా, సెల్ఫ్ ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి 0 తీసుకోవాలి. సో ఎడ్జ్ ఏం పాస్ అవ్వని చోట మనం 0ని రిప్రజెంట్ చేయాలి. సో ఏ టు బి, ఏ నుంచి బీకి ఎడ్జ్ పాస్ అయింది, సో దాని వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. సో ఇక్కడ 3ని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏ టు సి, సో ఏ టు సి చెక్ చేసుకుందాం. ఏ నుంచి సికి 6 ఉంది వాల్యూ వెయిట్, సో 6 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏ టు డి, సో ఏ నుంచి డికి మనకి ఎడ్జ్ పాస్ అయింది, వాల్యూ 8, వెయిట్ ఎంత ఉంది, 8 ఉంది. సో 8 తీసుకుంటున్నాను. అండ్ ఏ నుంచి ఈకి ఎడ్జ్ పాస్ అవ్వలేదు, సో 0 తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ బి నుంచి ఏకి, సో బి నుంచి ఏకి ఎడ్జ్ పాస్ అయింది 3. అండ్ నెక్స్ట్ బి టు బి సెల్ఫ్ ఎడ్జ్ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ బి టు, సో ఇక్కడ 0 వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బి టు సి, సో బి నుంచి సికి కూడా ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు, 0. అండ్ నెక్స్ట్ బి టు డి, సో బి నుంచి డికి 9 ఉంది ఎడ్జ్ వెయిట్. అండ్ నెక్స్ట్ బి నుంచి ఈకి, సో బి నుంచి ఈకి ఎడ్జ్ వెయిట్ ఎంత ఉంది, 5 ఉంది. అండ్ నెక్స్ట్ సి టు ఏ, సో సి నుంచి ఏకి ఎడ్జ్ వెయిట్ 6 ఉంది. అండ్ నెక్స్ట్ సి నుంచి బీకి, సో సి నుంచి బీకి ఏం కనెక్షన్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ సి నుంచి సికి సెల్ఫ్ ఎడ్జ్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కూడా 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ సి నుంచి డీకి, సో ఇక్కడ సి నుంచి డీకి ఎడ్జ్ పాస్ అయింది, వెయిట్ ఎంత ఉంది, 7 ఉంది. సో 7 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ సి నుంచి ఈకి ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ సి నుంచి నెక్స్ట్ డి టు ఏ, సో డి నుంచి ఏకి ఎడ్జ్ పాస్ అయింది, వెయిట్ ఎంత ఉంది, ఎడ్జ్ వెయిట్ 8. సో అలా మనం ఎడ్జ్ వెయిట్స్ అని కంపేర్ చేసుకుంటే రాసుకోవాలి. వెయిట్ లేని చోట 0s పెట్టుకుంటాం. అండ్ డి టు బికి 9, డి టు సికి, సో డి నుంచి సికి 7. అండ్ నెక్స్ట్ డి నుంచి డికి సెల్ఫ్ ఎడ్జ్ లేదు, 0. అండ్ నెక్స్ట్ డి నుంచి ఈకి 12. నెక్స్ట్ ఈ టు ఏ, ఈ నుంచి ఏకి ఎంత ఉంది, సో ఏమీ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఈ టు బి,
బి టు బి ఎంత ఉంది 5 ఉంది. నెక్స్ట్ ఈ నుంచి సికి లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఈ నుంచి డికి 12 ఉంది. నెక్స్ట్ సెల్ఫ్ ఎడ్జ్ లేదు కాబట్టి ఈకి 0 తీసుకుంటాం. సో ఇలా మనం 3 గ్రాఫ్స్ని ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో 3 టైప్స్ ఉన్నాయి కదా, అన్డైరెక్టెడ్, డైరెక్టెడ్, వెయిటెడ్. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూసాం. అండ్ నెక్స్ట్ మనకి 3 టైప్స్ ఉన్నాయి కదా గ్రాఫ్లో. సో మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సో ఎడ్జసెన్సీ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో అన్డైరెక్టెడ్ గురించి, డైరెక్టెడ్ గురించి, వెయిటెడ్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్. సో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో మనం ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చేయాలి. సో దాన్ని ఏ ఫార్మెట్లో రాసుకుంటాం అంటే మనం V/E ఫార్మెట్లో రాసుకుంటాం. సో V/E అంటే వెర్టిసెస్ ఇంటూ ఎడ్జెస్. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక రూల్ ఉంది. సో 0 కనుక తీసుకుంటున్నాం. సో మనం మ్యాట్రిసెస్లో 0 ఎప్పుడు తీసుకుంటాం, మనకి ఒక వెర్టిసెస్ నుంచి ఇంకో వెర్టిసెస్కి మధ్యలో ఎడ్జ్ అనేది కనెక్షన్ లేకపోతే సో అప్పుడు 0 తీసుకుంటాం. సో నో కనెక్షన్ ఫ్రమ్ E to V అంటే ఎడ్జెస్ నుంచి వెర్టిసెస్కి కనెక్షన్ లేకపోతే 0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ 1 ఎప్పుడు తీసుకుంటున్నాం, అక్కడ కనెక్షన్ ఎడ్జ్ అనేది కనెక్షన్ ఉండి డైరెక్షన్ కూడా ఉంటే సో అప్పుడు 1 అనేది తీసుకుంటాం. సో 1 ఈజ్ అవుట్ గోయింగ్ ఎడ్జ్. సో మనం తీసుకునే ఎడ్జ్కి 1 అనేది తీసుకుంటాం. సో డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ డైరెక్షన్లో మనకు ఆ ఎడ్జ్ ఉంటే సో దానికి 1 రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్లో -1 కూడా యాడ్ అయింది. సో -1 ఎప్పుడు తీసుకుంటామంటే మనకి డైరెక్షన్ లేకుండా అన్నోన్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం -1 అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో అర్థమవుతుంది క్లియర్గా. సో A, B, C, D, E. సో ఇలా నేను ఒక గ్రాఫ్ తీసుకుని దానికి డైరెక్షన్స్ ఇస్తున్నాను ఎడ్జెస్కి. సో ఎడ్జెస్ని మనం డైరెక్షన్లో రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ గ్రాఫ్లో. సో ఇలా ఇప్పుడు అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఉంది కదా, సో దీన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్స్ ఇస్తాం దీనికి. సో A నుంచి Bకి ఇచ్చాను డైరెక్షన్, అండ్ B నుంచి Eకి ఇచ్చాను డైరెక్షన్, అండ్ D నుంచి Eకి డైరెక్షన్ ఇచ్చాను, అండ్ D నుంచి Aకి ఒక డైరెక్షన్, C నుంచి Dకి ఒక డైరెక్షన్ ఇచ్చాను, అండ్ A నుంచి Cకి ఒక డైరెక్షన్ ఇచ్చాను, అండ్ B నుంచి Dకి ఒక డైరెక్షన్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఎడ్జెస్కి వెయిట్స్ కూడా ఇద్దాం. సో వెయిట్స్ వచ్చేసి E1, E2, E3, E4, E5, E6, E7. సో ఇలా నేను వెయిట్స్ కూడా ఇచ్చాను E1, E2, E3, E4, E5 అని చెప్పేసి. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫామ్లో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి వెర్టిసెస్ ఏమేమి ఉన్నాయి, ABCDE. సో ఆ వెర్టిసెస్ని మనం ఇక్కడ ఓన్లీ రోలో మాత్రమే తీసుకుంటాం అన్నమాట. కాలంలో మాత్రమే ABCDE. సో తీసుకున్న తర్వాత ఇక్కడ రోలో మనం ఈ వెయిట్స్ ఉన్నాయి కదా ఎడ్జ్ వెయిట్స్, సో వాటిని ఎడ్జ్ వెయిట్స్ని తీసుకుంటున్నాను. E1, E2, E3, E4, E5, E6 అండ్ E7. సో ఇలా మనం రోలో ఎడ్జ్ వెయిట్స్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనం A నుంచి సో ఇక్కడ మనకి ఎడ్జెస్ వెయిటెడ్ ఎడ్జెస్ ఏ నుంచి ఏమేమి పాస్ అయినాయి, ఏ నుంచి E1 పాస్ అయింది. సో ఏ నుంచి E1కి 1 రాస్తాం. అండ్ ఏ నుంచి E2 కూడా పాస్ అయింది, E2 వెయిట్ ఎడ్జ్, సో 1. అండ్ నెక్స్ట్ ఏ నుంచి E3 ఎడ్జ్ పాస్ అవ్వలేదు, ఓన్లీ D నుంచి Aకి మాత్రమే పాస్ అవుతుంది. సో డైరెక్షన్ చూడండి D నుంచి Aకి ఉంది కానీ ఏ నుంచి Dకి లేదు. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, ఇన్కమింగ్ ఎడ్జ్ కాబట్టి -1 రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏ నుంచి E4 ఎడ్జ్ పాస్ అవుతుందా, లేదు, అందుకు 0 తీసుకుంటాం. అండ్ E5 పాస్ అవ్వట్లేదు, 0. E6 కూడా పాస్ అవ్వట్లేదు, 0. అండ్ E7 పాస్ అవ్వట్లేదు. సో
0 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ బి నుంచి ఏమేమి ఎడ్జ్ వెయిట్స్ పాస్ అయినాయో చూద్దాం. సో బి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో బి నుంచి ఎడ్జెస్ ఏమేమి పాస్ అయినాయి, ఎడ్జ్ వెయిట్స్ E6 E4 పాస్ అయినాయి. సో E6 E4 దగ్గర మనం వెయిట్స్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. అండ్ ఇంకా ఏమంటే రివర్స్ ఎడ్జెస్ ఏమేమి పాస్ అయినాయో చూద్దాం. E1 పాస్ అయింది రివర్స్లో. సో E1 దగ్గర మనం -1 రాసుకుంటాం. అండ్ మిగతా ఇంకేమైనా ఎడ్జెస్ పాస్ అయినాయో, రివర్స్ ఎడ్జ్ కానీ నార్మల్ అవుట్ గోయింగ్ ఎడ్జ్ కానీ ఏమీ పాస్ అవ్వదు. సో మిగతా వాల్యూస్ అన్నిటికీ కూడా మనం జీరోస్ రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సి నుంచి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సి నుంచి వెయిటెడ్ ఎడ్జ్ E5 ఒకటే ఉంది. సో E5 దగ్గర 1 పెట్టుకుంటాం. అండ్ ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి, సికి E2 ఉంది. ఇంకేమైనా ఉన్నాయా, లేవు, ఓన్లీ E2 మాత్రమే ఉంది. సో E2 దగ్గర -1 పెట్టుకుంటాం. అండ్ మిగతా వాల్యూస్ అన్నీ కూడా ఇంకేం ఎడ్జెస్ లేవు కాబట్టి సి నుంచి జీరోస్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డి నుంచి ఎడ్జెస్ ఏమేమి పాస్ అయినాయి, అవుట్ గోయింగ్ ఎడ్జెస్ E7 ఉంది, E3 ఉంది. సో ఇంకేం లేవు, అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఈ రెండే ఉన్నాయి. సో E7 దగ్గర E3 దగ్గర మనం 1 పెట్టుకోవాలి. అండ్ ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమున్నాయి, డీకి E4 ఉంది అండ్ E5 ఉంది. సో వీటి దగ్గర మనం -1 పెట్టుకోవాలి. సో E5 అండ్ E4 దగ్గర -1. మిగతా ఇంకేమైనా ఎడ్జెస్ పాస్ అవుతున్నాయా, ఇంకేం పాస్ అవ్వట్లేదు. ఇన్కమింగ్ లేవు, అవుట్ గోయింగ్ ఎడ్జెస్ లేవు కాబట్టి జీరోస్ పెట్టుకున్నాను మిగతా వాటి దగ్గర. అండ్ ఈ నుంచి ఎడ్జెస్ ఏమేమి పాస్ అవుతున్నాయో చెక్ చేసుకుందాం. అవుట్ గోయింగ్ ఎడ్జెస్ ఏమీ లేవు. సో నెక్స్ట్ ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమున్నాయి, E6 ఉంది, E7 ఉంది. సో E6 దగ్గర E7 దగ్గర -1 పెట్టుకుని, ఇంకా ఎడ్జెస్ ఏం లేవు కదా, ఈ నుంచి ఇన్కమింగ్ ఎడ్జెస్ 2 ఉన్నాయి, అవి కూడా రాసేసుకున్నాను -1లో. అండ్ ఇంకేం ఎడ్జెస్ లేకపోతే సో మిగతా అన్ని వాల్యూస్ జీరోస్. నెక్స్ట్ ఎడ్జెసెన్సీ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ థర్డ్ టైప్ ఏముంది, సో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ చెప్పుకుందాం, ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ చదివేసుకుందాం. సో లాస్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎడ్జెసెన్సీ లిస్ట్. సో అంటే ఏంటో చూద్దాం. ఎడ్జెసెన్సీ లిస్ట్. సో ఎడ్జెసెన్సీ లిస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లింక్డ్ ప్రజెంటేషన్. సో ఇట్ ఈజ్ ఏ లింక్డ్ రిప్రజెంటేషన్. సో మనం ఎలా రిప్రజెంట్ చేద్దామో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ABCDE. సో ఇలా మనం నోట్స్ తీసుకుని కొన్ని నోట్స్ వాటికి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. A నుంచి Bకి, A నుంచి Cకి, అండ్ A నుంచి D నుంచి Aకి, అండ్ B నుంచి Aకి, Dకి, అండ్ B నుంచి Eకి, అండ్ D నుంచి Eకి, నెక్స్ట్ C నుంచి Dకి. సో ఇలా మనం ఒక గ్రాఫ్ రిప్రజెంట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎడ్జెసెన్సీ లిస్ట్లో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. సో ఎడ్జెసెన్సీ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ లింక్డ్ రిప్రజెంటేషన్ అన్నాడు కదా. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఏమేమి వెర్టిసెస్ ఉన్నాయి, ABCDE. సో ఇలా మనకి 5 వెర్టిసెస్ ఉన్నాయి కదా. సో మనం దీన్ని ఇలా లింక్డ్ రిప్రజెంటేషన్లో రాసుకుంటాం. సో లింక్డ్ రిప్రజెంటేషన్లో ABCDE. సో ఇలా మనం లింక్డ్ రిప్రజెంటేషన్లో రాసుకున్నాం కదా. సో మనకి ఈ నుంచి Bకి ఎడ్జ్ అనేది పాస్ అవుతుంది. సో డైరెక్షన్ కూడా B వైపు చూపిస్తుంది, ఈ నుంచి Bకి. సో అందుకు మనం ఇక్కడ A నుంచి Bకి ఒక లింక్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ B నుంచి Eకి పాస్ అవుతుంది. సో B నుంచి Eకి ఒక లింక్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇక్కడ C కాదు, E. సో ఇక్కడ మనం ఈ నుంచి వేరే ఎడ్జ్ ఏమీ పాస్ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ ఏం తీసుకుంటా అంటే నల్ వాల్యూ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ B ఉంది. సో B నుంచి మనకి ఏమేమి పాస్ అయినాయి,
సో ఫస్ట్ బి నుంచి డికి ఎడ్జ్ అనేది పాస్ అయింది. సో బి నుంచి మనం డి తీసుకుంటున్నాం ఎడ్జ్, అండ్ డి నుంచి ఎడ్జ్ ఎక్కడికి పాస్ అయింది, ఈకి పాస్ అయింది. సో ఈకి ఒక ఎడ్జ్ తీసుకుంటున్నాం, అండ్ ఈ నుంచి వేరే ఎడ్జ్ ఏమైనా పాస్ అయిందో అవ్వలేదు. సో ఇక్కడతో మనం స్టాప్ చేసి నల్ వాల్యూ కింద తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ సి నుంచి ఏమేమి ఎడ్జెస్ పాస్ అయినాయో చూడాలి. సో సి నుంచి మనకి డీకి ఎడ్జ్ అనేది పాస్ అయింది. సో సి నుంచి డీకి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ డి నుంచి, సో ఇక్కడ మనకి డి నుంచి వేరే ఎడ్జ్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి, సో సి నుంచి డి నుంచి ఇంకా వేరే ఎడ్జ్ పాస్ అవ్వలేదు కాబట్టి, సో ఇక్కడ నల్ అని చెప్పేసి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ డి నుంచి, సో డి నుంచి మనకి ఏమేమి ఎడ్జెస్ పాస్ అయినాయి, డి నుంచి ఏకి ఒక ఎడ్జ్ పాస్ అయింది. సో ఏ, మళ్ళీ ఏ నుంచి, సో ఏ నుంచి మనకి డి నుంచి ఏకి పాస్ అయింది, అండ్ డి నుంచి ఈకి ఇంకో ఎడ్జ్ పాస్ అయింది. సో ఈ నుంచి ఇంకేం లేవు కాబట్టి, సో ఇక్కడ నల్. అండ్ ఈ నుంచి వేరే ఎడ్జెస్ ఏం పాస్ అవ్వట్లేదు కాబట్టి, సో ఇక్కడ నల్ వాల్యూ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఏ నుంచి బికి ఒక ఎడ్జ్ పాస్ అయింది, అండ్ ఏ నుంచి సికి ఒక ఎడ్జ్ పాస్ అయింది. సో ఇక్కడ సి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి తీసుకున్నట్టయితే బి నుంచి డీకి ఒక ఎడ్జ్ పాస్ అయింది, అండ్ బి నుంచి ఈకి ఒక ఎడ్జ్ పాస్ అయింది. సో బిఈ పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ సి దగ్గర సి నుంచి డీకి ఒక ఎడ్జ్ పాస్ అయింది. సో డి పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ డి దగ్గర డి నుంచి ఏకి ఒక ఎడ్జ్ పాస్ అయింది, అండ్ ఈకి ఎడ్జ్ పాస్ అయింది. సో రెండు వాల్యూస్ తీసుకున్నాం, రెండు వెర్టిసెస్. సో ఈ నుంచి వేరే ఎడ్జెస్ ఏం పాస్ అవ్వలేదు కాబట్టి నల్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ నల్ ఎడ్జ్. అండ్ నెక్స్ట్ ఇది అరే రిప్రజెంటేషన్లో ఎలా చేయాలో చూద్దాం. సో మనకి ఏమేమి వెర్టిసెస్ ఉన్నాయి, ఏ బి, సో ఏ బి సి డి ఈ, ఆ వెర్టిసెస్ అన్నీ తీసుకుంటున్నాం అరేలో. సో ఇక్కడ అరేలో మనకి అరేస్లో ఏమని చెప్పాను, ఇండెక్స్ వాల్యూస్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇండెక్స్ వాల్యూస్ మనకి 0 నుంచి తీసుకుంటాం కదా, 1 2 3 4. సో ఇలా 5 వెర్టిసెస్ అనేవి ఉన్నాయి మనకి. సో 5లో ఫస్ట్ మనకి ఏ నుంచి బికి ఒక పాస్ అయింది ఎడ్జ్, సో బి నుంచి ఏకి పాస్ అయింది ఒక ఎడ్జ్. సో నెక్స్ట్ బి నుంచి సికి పాస్ అవుతుంది. సో ఏ నుంచి బికి అండ్ ఏ నుంచి సికి. సో మనం ఇక్కడ అరేలో పక్కన రాసేసుకుంటాం నోట్స్ని. అండ్ నెక్స్ట్ బి, సో బి నుంచి డికి పాస్ అవుతుంది, అండ్ బి నుంచి ఈకి పాస్ అవుతుంది. సో డి అండ్ ఈ. అండ్ నెక్స్ట్ సి, సో సి నుంచి మనకి డికి ఒకటే పాస్ అవుతుంది. సో డి ఒకటే రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ డి నుంచి ఈకి అండ్ ఏకి పాస్ అవుతుంది. సో ఈ ఏ అండ్ ఈ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ నుంచి ఏ నోట్స్ ఏ ఎడ్జెస్ పాస్ అవ్వట్లేదు కాబట్టి, సో దీన్ని మనం నల్ కింద తీసుకుంటాం. సో నల్ రిప్రజెంటేషన్లో ఈని తీసేసుకుంటాం. సో దిస్ ఈస్ అబౌట్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్స్. సో థ్యాంక్ యూ.